హాయ్ ఫ్రెండ్స్, మన తెలంగాణ స్టేట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ 4 ప్రధానమైన రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని సిటీలోని రష్ని తగ్గించడానికి ఇంకా కంఫర్టబుల్ ట్రావెలర్స్కి ఇవ్వడానికి నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్లో 9 ప్లాట్ఫామ్స్, ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, బుకింగ్ కౌంటర్స్, వెయిటింగ్ హాల్స్తో చూడ్డానికి ఎయిర్పోర్ట్లా చాలా అందంగా ఉంటుంది. అయితే ఇంత అందంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటో తెలుసుకుందాం. చాలా ట్రైన్స్కి స్టార్టింగ్ పాయింట్గా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని అయితే కేటాయించారు. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈసీఐఎల్, మౌలాలి, గట్కేసర్, మల్కాజ్గిరి, దయానంద్ నగర్, లాలాగూడ గేట్, సఫిల్గూడ, సీతాఫల్ మండికైతే దగ్గరవుతుంది. ఈ రైల్వే స్టేషన్ చెర్లపల్లి అవుట్స్కట్స్లో ఉండడం వల్ల సిటీలోని చాలా ఏరియాల ప్రజలకి ఈ రైల్వే స్టేషన్ డిస్టెన్స్ చాలా దూరం అవుతుంది. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఇప్పుడు 17207 సాయినగర్ షిర్డీ నుంచి మచిలీపట్నం వరకు ట్రావెల్ చేసే వీక్లీ ఎక్స్ప్రెస్లో విజయవాడ వరకు జర్నీ చేసి విజయవాడలో దిగిపోతాను. 17207 ఎక్స్ప్రెస్ శంకర్పల్లి దాటిన తర్వాత లింగంపల్లి తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్లో హాల్ట్ అవుతుంది. మధ్యలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హాల్ట్ని తీసివేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని కంప్లీట్ స్కిప్ చేశారు. నేను ఇప్పుడు ఈ 17207 ట్రైన్ ఎక్కడానికి లింగంపల్లి లేక చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అవ్వాలి. లింగంపల్లి ఎక్కువ డిస్టెన్స్ అవడం వల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయ్యాను. అయితే ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్లో లేక బస్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వాలి. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 17207 ఎక్స్ప్రెస్ వచ్చే టైం 9 అయితే అయిపోయింది. అయితే నేను ఎంతసేపు వెయిట్ చేస్తున్నా ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే సరిగ్గా రావడం లేదు. ఇంకా నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చేసి చెర్లపల్లికి వెళ్ళడానికి బస్ ఎక్కడానికి అయితే ట్రై చేశాను. అయితే చెర్లపల్లికి వెళ్ళడానికి సిటీ బస్సులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కాకుండా మెట్రో స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాయి. అంటే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చెర్లపల్లికి వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి మెట్రో స్టేషన్ వరకు నడవలసి వచ్చింది. చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి వెళ్ళే సిటీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కూడా వర్తించట్లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళే బస్ టికెట్ కూడా రేట్ అయితే ఎక్కువ పెట్టారు. అయితే బస్సు కూడా టైంకి రీచ్ అవుతామో లేదో అని క్యాబ్కి చాలా ఎక్కువ డబ్బులు పెట్టి నేనైతే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాను. నాలాగే ఎంతోమంది ట్రావెలర్స్ ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల, అవి కూడా టైంకి లేకపోవడం వల్ల, బస్సు సౌకర్యం కూడా కాస్త దూరంగా ఉండడం వల్ల చెర్లపల్లి రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువగా పెట్టి ఎంతోమంది ట్రావెలర్స్ ఇబ్బంది పడుతున్నారు. 9 ప్లాట్ఫామ్స్తో వెయిటింగ్ హాల్స్తో ఎంతో అందంగా ఎయిర్పోర్ట్లా ఉంది అని మెచ్చుకున్న జనం చిన్న వర్షానికే ఈ రైల్వే స్టేషన్ రూఫ్ లీక్ అవ్వడం, అంతేకాక చిన్న వర్షానికే ఈ రైల్వే స్టేషన్ వాటర్ పార్క్లా మునిగిపోవడం, ఇవన్నీ చూసి కామెంట్లు అయితే చేసుకుంటున్నారు. చాలా ట్రైన్స్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుకి రాకుండా ఇటువైపు డైవర్ట్ చేయడం వల్ల ఏ ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి లేక ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ గుండా ట్రావెల్ చేస్తున్నాయి అనేది జనాలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ట్రైన్స్ విషయంలో సాధారణ ప్రజలైతే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. విశాఖపట్నం నుంచి చెర్లపల్లికి వెళ్ళే జనసాధారణ ట్రైన్స్ వంటి స్పెషల్ రైల్వే సర్వీసులు అయితే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ నడిపే బస్ సర్వీసు ఫస్ట్ బస్ సర్వీస్ వచ్చి 4:30, లాస్ట్ బస్ సర్వీస్ వచ్చి 10 o'clock. మరి ట్రైన్స్ వచ్చి టైంలో అంటే నైట్ 12 o'clock, 1 o'clock, 3 o'clock ఇలా టైంలో ట్రైన్స్ జర్నీ చేస్తూ ఉంటాయి. మరి ఆ టైంలో బస్సు ద్వారా రావాలంటే ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్కి ఎలా రావాలి? చెర్లపల్లిలో ఇంత ఖర్చుతో ఇంత అందమైన రైల్వే స్టేషన్ అయితే నిర్మించారు. కానీ
చెర్లపల్లిలో ఎలాంటి మెట్రో స్టేషన్ లేదు. చెర్లపల్లికి దగ్గరలో కూడా మెట్రో స్టేషన్ లేదు. చెర్లపల్లికి కొంచెం దూరంలో అంటే 10 కిలోమీటర్ల దూరంలో హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, తార్నాక, ఉప్పల్ మెట్రో స్టేషన్స్ అయితే ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కావలసినంత సెక్యూరిటీ స్టాఫ్, రైల్వే ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా లేరు అనిపించింది. అందుకని కొత్త రిక్రూట్మెంట్స్ కూడా చెయ్యాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.